అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు చాలామంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోరిక మేరకి నాకున్నటువంటి పరిజ్ఞానంని జోడించేసి మీరు ఏం బుక్స్ చదవాలి అనే దాని మీద నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి, పోటీ పరీక్షకి సన్నద్ధం కావాలి అంటే ఒక తపస్సులాగా కూర్చోవాలని చాలాసార్లు నేను చెప్పాను చాలా వీడియోస్లో. మనం ఒక యజ్ఞం చేస్తుంటే మానసికంగా ఎలా సంసిద్ధం అవుతావో అంత ఒక యజ్ఞంలాగా తీసుకోవాలి. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ ఏదో టైంపాస్కి రాద్దాము అని మాత్రం అనుకోకండి. ఒక యజ్ఞంలాగా దాన్ని తీసుకోవాలి. తర్వాత మెంటల్గా మీకు నాకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ వస్తుందని మీరు మానసికంగా పాజిటివ్గా నేను గెలవగలను అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోవాలి. తర్వాత సిలబస్ మీద అవగాహన ఉండాలి, మంచి మెటీరియల్ ఉండాలి, తర్వాత కష్టపడాలి, పట్టుదలగా కష్టపడాలి. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి సిలబస్, దానికి ఏం బుక్స్ చదవాలి అనేది ఆల్రెడీ అందరికీ అవగాహన ఉండొచ్చండి. ఇందులో నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేకపోవచ్చు. కాకపోతే ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకున్నటువంటి వాళ్ళకి ఇది వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్. కాబట్టి అంటే ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి నేను ఒక వీడియో చేద్దాము, అంటే ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఒక వీడియో చేద్దాము అని డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అంటే లక్షల్లో పోస్టులు ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. వందల్లో వేలల్లో ఉంటాయి పోస్టులు. కానీ మీరు ఫస్ట్ ర్యాంక్ నాదే అనుకొని కనుక మీరు ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ కనుక తీసుకుంటే ఇక్కడ గతంకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది. ఏంటి అంటే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టారు. ఇంతకుముందు గ్రూప్ 2కి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుండే, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుండే, దాంతో మనకి ఎగ్జామ్ అయిపోతుండే. కానీ ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 2లో ఏపీపీఎస్సీలో మాత్రం స్క్రీనింగ్ టెస్ట్. మరి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, అందులో క్వాలిఫైడ్ అయ్యి తీసుకున్నటువంటి వాళ్ళకి నెక్స్ట్ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయినా మెయిన్స్ అయినా సిలబస్ అనేది సేమ్ సిలబస్ ఉంది. కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్లోనేమో 150 మార్కులకి రాస్తారు మీరు, మెయిన్స్లోనేమో 450 మార్క్స్కి, అదే సిలబస్ని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచే స్క్రీనింగ్ టెస్ట్కి అంటే ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే ఒకవేళ గ్రూప్ 1 అలాంటి ఎగ్జామ్స్కి ఉంటుండే ఇలాంటి ప్యాటర్న్. గ్రూప్ 1లో స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్ అనేది ఉంటుండే. కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయినాక మెయిన్స్కి కొంత టైం ఉంటుంది. 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ డిఫరెన్స్. ఇదేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఏమో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటుండే. కాబట్టి ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుండే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్స్కి ఎక్కువ మధ్యన గ్యాప్ టైం ఇవ్వరు, 2 వెంటనే ఉంటాయి చాలా తక్కువ గ్యాప్ తోటి. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి కూడా ప్రిపరేషన్ ఏం చేయాలి అంటే రెండిటికి యూజ్ అయ్యేటట్టుగా మీరు ప్రిపేర్ కావాలి. అంటే మీరు టోటల్ సిలబస్ని మీరు చదివేస్తే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైడ్ అవుతారు, మెయిన్స్కి మీరు క్లియర్ అయిపోతుంది. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ని దానికి సంబంధించినటువంటి ఏం మెటీరియల్ చదవాలి అన్న విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి కూడా స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. అంటే ఒక టాపిక్ కంప్లీట్గా A to Z చదివేసినాక దాని నుంచే మీకు స్క్రీనింగ్ ఇస్తారు కాబట్టి ఆన్సర్ చేయగలుగుతారు, దాని నుంచే మీకు మెయిన్స్ ఉంటుంది కాబట్టి ఎలాగో మీరు మెయిన్స్ కూడా మీరు క్లియర్ చేయగలుగుతారు, అది అన్నట్టు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎక్కడైనా ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు సిలబస్ చదవడము అనేది ఏదో నోటిఫికేషన్ వచ్చినాక మొదలు పెడదాము అని మాత్రం అనుకోవద్దు. మీరు ఇదొక ప్లాన్ లాగా, ఫ్యూచర్ ప్లాన్ లాగా ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ప్రిపరేషన్, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సిలబస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అనేది మీ లైఫ్లో మీరు జాబ్ సంపాదించేంత వరకు మీ జీవితంలో మీ దినచర్యలో ఒక భాగం కావాలి. అది చదవడం అనేది ఒక భాగం కావాలి. ఏదో నోటిఫికేషన్స్ ముందు చదువుదాము ఇలా అనుకోకండి. నోటిఫికేషన్స్ ఎప్పుడైనా ఉండనియండి, జనరల్ స్టడీస్ డైలీ చదవడం అనేది మీకు ఒక హ్యాబిట్గా మారిపోవాలి. తర్వాత దీంట్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్లో దాదాపు మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేస్తూ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, ఈ తర్వాత ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేటివి ఉన్నాయి.
ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేది. ప్రతి ఎగ్జామ్కి అయినా కూడా దాదాపు ఒక్కొక్కసారి 6 months బిఫోర్ నుంచి అడుగుతారు, ఒక్కొక్కసారి 1 year బిఫోర్ నుంచి కూడా అడుగుతారు. మేము ఇంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్స్లో 1 year బిఫోర్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా కరెంట్ అఫైర్స్ కిందకి అడిగారు. కాబట్టి ఒక 1 year బిఫోర్ నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేస్తూ, అందుకని డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సంపాదకీయం ఎడిటోరియల్ పేజీ అనేది మిస్ కాకుండా, ద హిందూ అండ్ తెలుగు మాసపత్రికలు ఒక 2-3 మాసపత్రిక తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ని 2-3 పేపర్స్ని చదివితే కనుక మనకి కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు వస్తుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంటుంది. మాసపత్రికలు 15 daysకి ఒకసారి వచ్చేటటువంటి విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానాలు, ఇలాంటివి కూడా మీకు యూజ్ అవుతాయి. 100% యూజ్ అవుతాయి, అందులో నో డౌట్. దాంతోపాటుగా డైలీ న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా రీడింగ్ హ్యాబిట్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఫ్యాక్ట్స్ కాకుండా దాన్ని ఏమంటారు, అనలైటికల్గా అప్లికేషన్ మెథడ్లో మీరు సబ్జెక్టుని చదవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దాన్ని మన ట్విస్ట్ చేసి ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఏదో గుడ్డెది చేలో పడ్డట్టుగా ఒకటే వేలో ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఉండొద్దు. అలా అనలైటికల్గా అండ్ అప్లికేషన్ మెథడ్లో మీరు చదవాలి అంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని డెప్త్గా చదవాలి. రివిజన్ అండ్ రిపిటేషన్ ఎక్కువ ఉంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ జనరల్ సైన్స్, తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదంతా ఒక దగ్గర ఉంది. దీంట్లో జనరల్గా జనరల్ సైన్స్ అంటే ఇంతకుముందు ఏంటి అంటే 10th class వరకు ఉన్నటువంటి బయోసైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే సరిపోతుండే ఒకప్పుడు ఎగ్జామ్స్కి. బట్ కొంత దాని పరిధి పెంచారు. సో మీకు దీనికి సంబంధించి 6th to 10th class బుక్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. తెలుగు అకాడమీ బుక్స్ 6th to 10th class, దాంతోపాటుగా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. 6th to 10th class ఉన్నటువంటి బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటితో పాటుగా నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు ఏమి ఇచ్చారు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఇది చాలా అవసరం. సాంకేతిక విద్య, సమాచార సాంకేతిక వ్యవస్థ అనేది, తర్వాత స్పేస్, డిఫెన్స్, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటి పరిధిని పెంచారు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు 10th class 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ లేదా తెలుగు అకాడమీ స్కూల్ బుక్స్తో పాటుగా ఇంకా వీటికి మార్కెట్లో కూడా కొంత మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా జనరల్ సైన్స్కి సంబంధించేసి రవికుమార్, ప్రసన్న హరికృష్ణ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించేసి మోహన్ సార్, నెక్స్ట్ దాంతోపాటుగా ఇంకా జగదీష్ సార్, వీళ్ళ మెటీరియల్ కూడా బాగుంటుంది. మోహన్ సార్ మెటీరియల్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను. రియల్లీ మోహన్ సార్ది అయితే యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ దిగడం నేను చూశాను. చాలా ఎగ్జామ్స్కి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు మోహన్ సార్ మెటీరియల్ అయితే చాలా యూజ్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో. రియల్గా అంటే యాజ్ ఇట్ ఈస్గా ఎంతవరకు అవసరమో అంతవరకు తను ఇస్తాడు మెటీరియల్ అనేది, నోట్స్ అనేది బాగుంటుంది. కాబట్టి సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ తెలుగు అకాడమీ తెలుగు బుక్స్, స్కూల్ బుక్స్తో పాటుగా ఎన్సీఆర్టీ బుక్స్తో పాటుగా హరికృష్ణ గారిది, ప్రసన్న హరికృష్ణ, తర్వాత మోహన్ సార్ది, జగదీష్ గారిది, వీళ్ళ పుస్తకాలు, వీళ్ళ మెటీరియల్ మీరు తీసుకొని కానీ చదివితే మీకు ఈ టాపిక్ మొత్తం కూడా కవర్ అవుతుంది మ్యాక్సిమం. నెక్స్ట్ మీకు ఇంకా ఈ ఏపీపీఎస్సిలో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో సోషియో ఎకనామిక్, తర్వాత పొలిటికల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అనేది ఉంది. సో దీంట్లో ఇదొక టాపిక్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో. దీనికి సంబంధించి ఏం లేదు, ఒకటి తెలుగు అకాడమీ బుక్స్ ఒకటి, ఓకే. తర్వాత భారత స్వాతంత్రోద్యమం అనే తెలుగు అకాడమీ పుస్తకం మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. భారత స్వాతంత్రోద్యమము అనే బుక్ చాలా యూజ్ అవుతుంది. అంటే ఈ టాపిక్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్కి తెలుగు అకాడమీ పుస్తకం అయినటువంటి భారత స్వాతంత్రోద్యమం అనే పుస్తకం మీకు బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా దీన్ని మనం మెయిన్స్కి కూడా మనం అన్వయించుకోవచ్చు. సో మెయిన్స్కి వచ్చేసరికి, ఏపీ చరిత్రకు వచ్చేసరికి మీకు ఇక్కడ సీనయ్య సార్ది నోట్స్ బాగా యూజ్ అవుతుంది, సీనయ్య సార్ది. దాంతోపాటుగా వివానా పబ్లికేషన్స్, ఏపీ హిస్టరీకి వచ్చేసరికి సీనయ్య సార్, వివానా పబ్లికేషన్స్, జోగి నాయుడు. తర్వాత ఆధునిక ఏపీ చరిత్రకు మాత్రం రఘునాథరావు గారిది బాగా యూజ్ అవుతుంది. సయీద్ సార్ నోట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. అంటే ఇటు తెలుగు అకాడమీ భారత స్వాతంత్రోద్యమము పుస్తకంతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సీనయ్య సార్ది కావచ్చు, సయీద్ సార్ది కావచ్చు, జోగి నాయుడుది కావచ్చు, మీరు మెటీరియల్ కనుక దగ్గర పెట్టుకుంటే మీకు ఇటు స్క్రీనింగ్ టెస్ట్కి అటు మెయిన్స్కి, అంటే స్క్రీనింగ్ టెస్టులో సోషియో ఎకనామిక్,
పొలిటికల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అని ఉంది కదా. ఈ టాపిక్ ఏమో తెలుగు అకాడమీ భారత స్వాతంత్రోద్యమం పుస్తకం అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా మీకు మెయిన్స్కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ, తర్వాత ఆధునిక ఏపీ హిస్టరీ, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేది కూడా ఉంది కదా. దాంట్లో సీనయ్య సార్ది, వివానా పబ్లికేషన్స్, జోగి నాయుడు, తర్వాత సయీద్ సార్ నోట్స్ మీకు బాగా యూజ్ అవుతుంది. అది హిస్టరీకి సంబంధించినటువంటిది. తర్వాత పాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు పాలిటీలో ఫ్రమ్ ది బిగినింగ్ అంటే రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మొత్తం కూడా మీరు చదవాల్సిందే. అంటే ఫస్ట్ స్టెప్ కానించి రాజ్యాంగ పరిణామ క్రమము, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, తర్వాత ఇక మిగతా రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు కావచ్చు, తర్వాత జరుగుతున్నటువంటి అమెండ్మెంట్స్ కావచ్చు, సవరణలు, ఇంకా కంప్లీట్ రావాలి అంటే ఫ్రమ్ ది బేసిక్ నుంచి మనకి రాజ్యాంగ పరిణామ క్రమం కానించి మొదలుపెట్టి చదవాల్సి ఉంటుంది పాలిటీకి. ఇది మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయినా మెయిన్స్కి అయినా లక్ష్మీకాంత్ సార్ది ఇంకా అది ఎప్పటికీ కూడా అది ప్రిఫరబుల్ బుక్ అన్నట్టు. పాలిటీకి లక్ష్మీకాంత్ సార్ది చాలా వరకు ప్రిఫరబుల్ బుక్. అదేవిధంగా ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నోట్స్ కనుక మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే కనుక కృష్ణారెడ్డి సార్ది పాలిటీ నోట్స్ బాగుంది. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం కృష్ణారెడ్డి సార్ది బాగుంది. ఎవరికైనా సరే ఇటు టీఎస్పీఎస్సీకైనా అటు ఏపీపీఎస్సీకైనా రాజ్యాంగం అన్నది అదే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అదే సిలబస్ ఉంటుంది కాబట్టి లక్ష్మీకాంత్ సార్ బుక్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో కావచ్చు. ముఖ్యంగా దాంట్లో ఏంటి అంటే ఇండియన్ గవర్నెన్స్, తర్వాత ఇండియన్ పాలిటీ, ఈ రెండింటికి కూడా 2 సపరేట్ బుక్స్ ఉన్నాయి. ఇండియన్ గవర్నెన్స్ అండ్ ఇండియన్ పాలిటీ అనేది లక్ష్మీకాంత్ సార్ బుక్ మీరు ఫాలో కండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో ఏపీపీఎస్సీకి అయితే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. అదే టీఎస్పీఎస్సీకి అయితేనేమో తెలంగాణ జాగ్రఫీ అనేది ఉంటుంది. సో ఒకప్పుడు ఈ జాగ్రఫీ అనేది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ ఈ జాగ్రఫీ. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే దీన్ని స్క్రీనింగ్ టెస్ట్లోకి వచ్చేసరికి ఒకప్పుడు 20-30 మార్క్స్కి దాని నుంచి క్వశ్చన్స్ వచ్చేటివి. ఇప్పుడు కొంత దాన్ని స్క్రీనింగ్ టెస్ట్లోనే చేర్చారు కాబట్టి దాని కొంత అంతా చదవాలి కానీ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ముఖ్యంగా దీనికి ఇండియన్ జాగ్రఫీకి తెలుగు అకాడమీ బుక్స్, తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ కూడా బాగా మీకు యూజ్ అవుతాయి. ఇంటర్మీడియట్ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ బుక్స్ భౌతిక భౌగోళిక శాస్త్రానికి ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ రమణరాజు గారు రాసినటువంటి పుస్తకాలు, తర్వాత మజీద్ హుస్సేన్ రాసినటువంటి జాగ్రఫీ బుక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా. సో ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్ అనేటివి, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జాగ్రఫీ బుక్స్, తర్వాత మజీద్ హుస్సేన్ రాసినటువంటి బుక్స్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఏపీ జాగ్రఫీకి, తర్వాత ఇండియన్ జాగ్రఫీకి అంతా కూడా మీకు సిలబస్ అది కవర్ అవుతుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అనేది ఇది కూడా ఒకప్పుడు 25 నుంచి 30 క్వశ్చన్స్ వస్తుండే. విపత్తు మీరు రాసాం దాను, బహుశా అది 2006-8లో జరిగినటువంటి ఎగ్జామ్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారు విపత్తు నిర్వహణ అనేది. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా మీకు ఏంటి అంటే రమణరాజు గారు రాసినటువంటి బుక్ ఉంది. అదేవిధంగా విద్వాన్ పబ్లికేషన్స్. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఏపీ జాగ్రఫీకి కూడా విద్వాన్ పబ్లికేషన్స్లో ఒక పుస్తకం వచ్చింది, ఏపీ జాగ్రఫీ పర్టికులర్గా. సో విపత్తు నిర్వహణకు కూడా రమణరాజు గారు రాసింది, తర్వాత విద్వాన్ పబ్లికేషన్స్, వీటిని మీరు ఫాలో కావచ్చు. దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈ టాపిక్ అసలు ఇది చాలా పెద్ద టాపిక్. దీనికి ప్రసన్న హరికృష్ణ గారి నోట్స్ ఉంది. కంప్లీట్గా మీకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నటువంటి బుక్ ఒకటి చాలా బాగుంది. దీంతో పాటుగా రాజ్ కుమార్ సేన్ అండ్ కార్తిక్ సేన్ రాసినటువంటి పుస్తకాలు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. రాజ్ కుమార్ సేన్, కార్తిక్ సేన్ అండ్ ప్రసన్న హరికృష్ణ గారు రాసినటువంటి బుక్స్. సో వీటితో పాటుగా నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో దాన్ని ఏమంటారు, డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి మీరు మొత్తం టోటల్గా రీజనింగ్, అనాలిసిస్, డాటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనలిటికల్ రీజనింగ్, వీటన్నిటికి సంబంధించి మీరు ఒకటి ఉపకార్ సిరీస్ ఒకటి, ఓకేనా. ఈ ఉపకార్ సిరీస్తో పాటుగా దాన్ని ఏమంటారు, ముఖ్యంగా ఉపకార్ సిరీస్ అనేది ఉపకార్ సిరీస్తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ అనేది తెలుగులో కూడా వచ్చింది. దాంతోపాటుగా నెక్స్ట్ అరిహంట్ వాళ్ళ బుక్స్ బాగున్నాయి. అరిహంట్, ఉపకార్ సిరీస్ అండ్
ఆర్ఎస్ అగర్వాల్ అనేది తెలుగులో కూడా ట్రూ ట్రాన్స్లేట్ చేసినటువంటి బుక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఫాలో కండి. ఇది మీకు స్క్రీనింగ్ టెస్ట్లో మీకు యూజ్ అవుతుంది. సో ఏదైనా సరే ప్రిపరేషన్ అనేది మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా 100% మనం రెండింటిని అంటే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏపీపీఎస్సిలో ముఖ్యంగా బైఫర్కేషన్లో ఆంధ్రప్రదేశ్ సవాళ్ళు దీని మీద కొడాలి భవానీ శంకర్ సార్ రాసినటువంటి బుక్ చాలా బాగుంది. తర్వాత ఎస్ఎస్ పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సవాళ్ళ మీద ఉన్నటువంటి మెటీరియల్ కొడాలి భవానీ శంకర్ సార్ది. తర్వాత ఎస్ఎస్ పబ్లికేషన్స్ మీరు ఫాలో కావచ్చు. కొడాలి భవానీ శంకర్ సార్ది మేము ఇంతకుముందు పాలిటీ కూడా బాగా ఫాలో అయ్యే వాళ్ళం. చాలా బాగా చెప్తారు సారు. మా గురువు గారు కూడా నోట్స్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఇస్తారు. 100% మనం అనుకున్నది మనం సార్ నుంచి మనం ఎంత మెటీరియల్ కావాలో అంతవరకు మనం తీసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఎకానమీ విషయానికి వస్తే భారత ఆర్థిక వ్యవస్థ, నెక్స్ట్ ఏపీ ఎకానమీ, ఇటు దీనికి వస్తే మనకేంటి మన టీఎస్పీఎస్సికి వస్తే తెలంగాణ ఎకానమీ. ఏదైనా సరే అటు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇటు వస్తే తెలంగాణ ఎకానమీ. దీనికి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తర్వాత దత్ అండ్ సుందరం రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎకానమీకి పర్ఫెక్ట్ బుక్స్ అవి. తర్వాత చిరంజీవి మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితేనేమో చిరంజీవి సార్ రాసినటువంటి మెటీరియల్ మీరు తీసుకోవచ్చు. చిరంజీవి గారు రాసినటువంటి మెటీరియల్. సో ఎకానమీకి సంబంధించి దత్ అండ్ సుందరం, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ అండ్ చిరంజీవి సార్ రాసినటువంటి బుక్స్. ఓకేనా? సో ఇలా మీరు ఏంటి అంటే అదేవిధంగా మన టీఎస్పీఎస్సికి వచ్చేసరికి దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా పాలిటీకి వచ్చేసరికి చాలామంది ఇక్కడ కృష్ణారెడ్డి గారి మెటీరియల్ చదువుతున్నారు. లక్ష్మీకాంత్ గారిది అనేది ప్రామాణికమైనటువంటి పుస్తకం. అదేవిధంగా సొసైటీ గురించి మనకి ఇక్కడ ఒక పేపర్ ఉంది టీఎస్పీఎస్సిలో. దీనికి ఏంటి అంటే ప్రసన్న హరికృష్ణ గారు రాసినటువంటి మెటీరియల్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. పర్ఫెక్ట్గా ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంది. టీఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, తర్వాత తెలంగాణ హిస్టరీ మీద రాసినటువంటి పుస్తకాల్లో అడపా సత్యనారాయణ గారు రాసినటువంటి మెటీరియల్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. కాబట్టి సో ఈ మెటీరియల్ అంతా మీరు అందుబాటులో పెట్టుకొని ఈ మెటీరియల్ అంతా తీసుకొని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. పర్ఫెక్ట్గా చదవండి. ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్గా చదవండి. రివిజన్ ఎక్కువగా ఉండాలి. బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ ఏ యాంగిల్లో ఇచ్చినా కూడా మీరు చేయగలగాలి. ఇలా మీరు ప్లాన్ చేసుకొని కనుక చదివితే ఖచ్చితంగా గ్రూప్ 2 మీ వశం అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇది ఒక లాంగ్ అండ్ ఒక తపస్సు లాంటి ప్రోగ్రామ్, అది మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.